రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో గ్రామీణ ప్రజలు ముఖ్యంగా రైతులు కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరు కోటేస్తామమ్మా అంటే కేసీఆర్ కోటేస్తాం అంటున్నారు. అది చూసి ఓర్వలేక వాళ్ళ మీద కక్ష పెంచుకొని పాపం రైతులయ్యి ఒడ్లు కొనకుండా ఇంతే కళ్ళాలలో ఇంతే ఎండబెట్టేలాగా చేస్తున్నాడు. ఇది ఒక్కరోజు కాదు, దగ్గర దగ్గర 15 రోజుల నుంచి రైతులు ఇంతే ఎండబెట్టుకుంటున్నారు. ఇంతవరకు ఒక ఐకేఎఫ్ అధికారి రాలే. ఎంత ఎంత ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే కేసీఆర్ కోటేస్తామని చెప్తే అది సోషల్ మీడియాలో ప్రచారం చదివితే నువ్వు రైతులని ఒడ్లు కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తావు. రేవంత్ రెడ్డి ఎంతకాలం చేస్తావు రేవంత్ రెడ్డి? మా అంటే నీ పదవి కాలం 1 సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు నీ మంత్రివర్గం పొట్టును ఓడిపోతారు. నీ మధ్య నువ్వు నీ మనవడి కోసం ఫుట్బాల్ ఆటను పెట్టుకున్నావు. దానికి 100 నుంచి 150 కోట్లు అయింది. నీవు తెలంగాణ రైతుల మొత్తం ఒడ్లు కొంటే కూడా 150 కోట్లు కావు. ఆ మాత్రం కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా రైతుని ఇంత ఇబ్బంది పెడతావా? కేసీఆర్ గారు రైతుల్ని రాజులాగా చేస్తే నువ్వు మాత్రం రైతులు బతికే లేకుండా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, నీ మంత్రివర్గం ఓడిపోతుంది. ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో. ఇది నువ్వు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నువ్వు దీని ఫలితం ఏందని చూస్తావు. నువ్వు అస్సలు ఇచ్చిపెట్టాం నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలుగా